ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. ఈసారి మా ప్రభుత్వం అధికారంలో మా జగనన్న వస్తాడు సార్. ఇత పులి సార్, పులి జగనన్న పులి వచ్చాడు. మళ్ళీ చూడు ఎలా వచ్చాడు, పులి వచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చనిపోలేదు, మళ్ళీ వచ్చింది సార్. మా జగనన్న ఉంటే వచ్చే అప్పుడు ఇచ్చాడు మాకి. ఏంటి అంత నమ్మకం? ఏంటి మాకు నమ్మకం, మా జగనన్న నమ్మకం మాకి. పట్టుకు అన్నం పెట్టిండు. ఇక వచ్చిండు తిట్టకూడదు, చంద్రబాబు బాబాయిని కూడా తిట్టకూడదు. ఒక్క రూపాయిని సార్ చూశారు, ఆయన వచ్చారు సరే అందరికి ఇవ్వాలి కదా సార్. ఇల్లు మునిగిపోయి వచ్చారు కదా సార్, ఒక్క రూపాయిని ఇవ్వచ్చు కదా సార్. మరి ఇప్పుడు మేము ఈసారి అధికారంలోకి వస్తాము, కార్యకర్తలకే ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. జగనన్నకు చచ్చిపోయిన కూడా చచ్చిపోతాం. ఏంటి అంత అభిమానం. ఎందుకని అంత అభిమానం? ఆయన చేసిన సార్, నీళ్ళు ఇంత లోతు వచ్చింది సార్. చూసారా, ఒక్కొక్కరు 2-3 పేర్లు పెట్టుకొని డబ్బులేని తీసుకెళ్ళారు సార్. మాకేమన్నా ఇదిగో పేదవాళ్ళకి సాయం చేస్తే కదా సార్. చెప్పండి సార్ మీరేనా సార్. ఒక్క రూపాయే సార్. ఏమి ఇదిగో కట్లు లుంగీలు కూడా ఇవ్వలేదు సార్. చెప్పండి సార్. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకి ప్రాధాన్యత ఇస్తాను ఈసారి. ఈ తాపు జగనన్న వచ్చేది గ్యారెంటీ సార్. సార్ ఇల్లు మునిగిపోయి అన్నం లేక గూడు లేక వేస్తే రాలా. నిజం సార్. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పడిపోయింది కదా, మళ్ళీ ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? గెలిస్తే సార్ మోడీ తప్పుడు పని చేసిండు, లేకుంటే ఏడొస్తుంది సార్. అలాగా రాదు సార్. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వల్లే పట్టం కట్టారంటున్నారు కదా సార్. ఈ తాప ఏం సీట్లు వస్తాయి సార్. మోడీ ఏం చేశాడు, అన్నీ చంద్రబాబు పోయాడు ఆడ చేశాడు సార్. మనకేమీ తెలీదు. చంద్రబాబు ఏమి ఇవ్వలేదు సార్ మాకి, కండ్రగ సార్ మాది. అయితే సార్ ఇల్లు మునిగిపోయి పిల్లలు అగసాట్లు పడుతుంటే సార్ ఇప్పటికి ఒక్క రూపాయి కూడా పడలేదు సార్ మాకి. పిజ్జు పోయింది, ఇల్లు పోయింది, అన్నీ పోయినాయి సార్. ఇప్పుడు పెడుతున్నారు కదా ఇప్పుడు సార్. ఒక్క రూపాయి మాకు ఇవ్వాలి కదా సార్. ఏం పెట్టాడు సార్ ఆయన? తిడితే తింటారంట సార్ వాళ్ళు. నిజం సార్. ఒక్క రూపాయిని ఇవ్వచ్చు కదా సార్. మునిగిపోయి 15 రోజులు ఇళ్ళల్లో పడి ఉంటే ఒక్క రూపాయిని ఇవ్వచ్చు కదా సార్. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండు సార్, మాకేమి ఇవ్వలేదు సార్. అంటే ఇప్పుడు మళ్ళీ కూడా సెక్రటరీకి వెళ్తే మళ్ళీ రాని వారికి కూడా పడతాయి ఒకసారి సార్. ఇవ్వలేదు సార్, వెళ్ళొచ్చాం సార్, ఇవ్వలేదు. మళ్ళీ బాబాయ్ చెబుతున్నా గవర్నమెంట్ బాగా చేస్తుందండి. ఏం చేస్తున్నాడు సార్? ఏం చేయట్లేదు సార్. ఇల్లు అంతా మునిగిపోయి వాటర్ మునిగిపోయి ముఠా పని చేసుకుంటాం సార్ మేము.